రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే పార్లమెంట్ సభ్యులు విశ్వేశ్వర రెడ్డి గారికి, అలాగే మా గ్లోబల్ స్టార్ రామ్ మన విజయ్ దేవరకొండ గారికి, అలాగే డీజీపీ జితేంద్ర గారికి అండ్ డిపార్ట్మెంట్ అండ్ పెద్దలందరికీ, మంత్రివర్యులు గారికి, అందరికీ మీ అందరికీ గుడ్ ఈవినింగ్. సీఎం రేవంత్ రెడ్డి గారితో ఒకరోజు నేను ఫ్లైట్లో వైజాగ్ నుంచి హైదరాబాద్ జర్నీ చేస్తున్నాను. ఆ రోజు ఎందుకో రేవంత్ రెడ్డి గారు నాతో ఒక మాట చెప్పారు, తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ లేకుండా చేయాలి అని. ఇది దాదాపు ఒక 9 months బ్యాక్ జరిగిన సంఘటన. సీఎం గారికి ఆ రోజు చాలా డీటెయిల్గా, అంటే చిన్నపిల్లల వరకు డ్రగ్స్ వెళ్ళడం వల్ల మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, దాన్ని నిర్మూలించాలంటే అందరం కంకణం కట్టుకోవాలని ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నా వంతుగా నేను ఓటు తీసుకుంటున్నాను. నేను కానీ, నా కుటుంబ సభ్యులు కానీ, నా స్నేహితులు కానీ, నాకు తెలిసిన వారు ఎవరు కానీ డ్రగ్స్ తీసుకోకుండా నేను చేయగలుగుతాను. అలాగే నాలాగే మీరు అందరూ ఓటు తీసుకుంటే ప్రతి కుటుంబంలో, ప్రతి మన తెలంగాణ రాష్ట్రం మొత్తం డ్రగ్స్ లేకుండా చేయగలుగుతాం. రెడీయా మీరు? ఇలాంటి అవేర్నెస్ మనకి ఈరోజు అవసరం. ఈ మధ్య మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ ఇండస్ట్రీలో ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్టు తెలిస్తే ఆ సినిమా ఇండస్ట్రీ, మలయాళం ఇండస్ట్రీ నుంచి బహిష్కరిస్తామని, అలాగే తెలంగాణ ఎఫ్డీసీ నుంచి తెలుగు చలనచిత్రం కూడా నేను కోరుకునేది ఒకటే, అలాంటి ఫిలిం ఇండస్ట్రీలో ఇలాంటిది జరిగిందని తెలిస్తే వాళ్ళని నిర్మూలించినప్పుడు, వాళ్ళని నిషేధించినప్పుడు సొసైటీకి, సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఒక మెసేజ్ వెళ్తుంది. ఎఫ్డీసీ నుంచి డెఫినెట్గా ఫిలిం ఇండస్ట్రీలో మాట్లాడి తెలుగు సినిమాలు కూడా ఇది పాటించేలాగా చేస్తాం. సో ఇది మన కర్తవ్యం. మన అందరం ఓటు తీసుకొని చేయగలిగినప్పుడు సీఎం గారు కోరుకుంటున్నట్టుగా, డిపార్ట్మెంట్ కోరుకుంటున్నట్టుగా ముందు మన రాష్ట్రాన్ని డ్రగ్స్ లేని రాష్ట్రంగా చేయగలుగుతాం. థ్యాంక్ యూ. Thank you, sir. Now, it's my pleasure to invite a youth icon who has inspired millions with his social responsibility and unfiltered authenticity, Shri Vijay Devarkonda garu. ముందుగా మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి, నాకు పాలిటిక్స్ పెద్దగా తెలియదు కానీ స్టేజ్ మీద ఎంతోమంది పెద్దలందరికీ నా నమస్కారం. చరణ్ నాకు నమస్తే. చరణ్ ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అంటే ఇలాంటి డే పెట్టే అవసరం కూడా వచ్చిందా వరల్డ్ ఓవర్? నేను చిన్న బబుల్లో బ్రతుకుతా. నాకు నా ఫ్రెండ్స్ అంటే ముఖ్యం, మా అమ్మ నాన్న హ్యాపీనెస్ ముఖ్యం, డబ్బులు ముఖ్యం. హ్యాపీగా బతకాలి, కంఫర్టబుల్గా బతకాలి, నచ్చిన పని చేయాలి. ఇంక ఇవి చేసుకుంటా ఇంటికి వెళ్ళిపోతుంటాం. బయట ఏం జరుగుతుందో పెద్దగా తెలియదు. నేను వైజాగ్లో పోర్ట్లో ఒకసారి షూట్ చేస్తున్నప్పుడు అక్కడున్న పోలీస్ ఆఫీసర్ నన్ను కలిసి ఇలా యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ గురించి ఒక బయట ఏమన్నారు. అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఇచ్చినా కానీ ఇది ప్రాబ్లం